మేము లెక్క పెట్టాం. ఎన్ని రోజులు వివేకానంద రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు అని. 28 రోజులు వెంకటాద్రి ట్రైన్ లో ఉన్నారు. ఎందుకంటే మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లి హైదరాబాద్కి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇక్కడ ఎవరికైనా ఏమన్నా ఉంటే మళ్ళీ పోవడం, ఇదే ఆయన పని. మీరు ఎవరైనా అన్ని రోజులు ట్రైన్ లో ఉన్నారో నెలకి? నాకు తెలిసి ఎవరో ఉన్నారు. సెకండ్ తులసిరెడ్డి అన్న ట్రైన్ లో ఆయనకి ఫస్ట్ ఏసీ ఉంటది, కానీ చాలా మటుకు సెకండ్ ఏసీనే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ ఏసీ అయితే 2 వస్తాయి, ఒకటి బదులు ఎవరికొకరికి ఇచ్చేదానికని. సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు. వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు. రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ట్రైన్ లో మన వివేకానంద రెడ్డి గారు వర్ధంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఎంత ఉన్నారని చెప్పి. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతము అన్నది విభేదాలే లేవు. ఆయనకు అందరూ ఒకరే. మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు. మీరు మా పార్టీనా అని అడగడు. మీరు ఏ పార్టీ అయినా గాని, ఏ కులము, ఏ మతమైనా గాని మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు. అవునా కదా? అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు.